శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము 28, 29, 30, 31వ శ్లోకములు. సమం పశ్యన్ని సర్వత్రా సమవస్థితమీశ్వరం నైనస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. అంతటను సమానముగా నుండి పరమేశ్వరుని దర్శించిన వాడెవడో వాడే ఆత్మహత్య చేసుకొనని వాడు. అట్టివాడు పరమగతిని పొందుచున్నాడు. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః యః పశ్యతి తతాత్మానం అకర్తారం సపశ్యతి. జరిగడి కర్మకలాపమంతయు ప్రకృతి యొక్క చేష్టా విలాసమునియు ఆత్మ దేనికిని కర్తగాదనియు చూచువాడే నిజము చూచువాడు. యదా భూత పృథగ్భావం ఏకస్తమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. నానారకమగు ఈ భూతజాలమొకే ఒక్క పరమాత్ముని ఎందున్నదనియు అతని నుండియే ఇది ఎంతయు ప్రకటమైనదనియు మనుష్యుడు ఎప్పుడు తెలుసుకొనునో అప్పుడే అతడు బ్రహ్మసిద్ధిని పొందగలడు. అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. కౌంతేయ, నిత్యుడగు ఈ పరమాత్మ అనాదియు నిర్గుణుడును కాబట్టి శరీరమందుండియు ఏమియూ చేయడు, దేనిని అంటడు.